నమస్తే, నేను మీ బద్రి సార్. వెల్కమ్ టు జాబ్స్ అడ్డా ఎస్ఐ అండ్ పీసీ కానిస్టేబుల్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్కి. మై డియర్ పోలీస్ ఆస్పిరెంట్స్, మీకోసం మన యొక్క తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ జాబ్ అడ్డా ద్వారా విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్తో వస్తున్నాం. మన కోర్సు జస్ట్ 299 రూపీస్కే మాస్టర్. ఇక్కడ మీకు అప్డేటెడ్ టెస్ట్ సిరీస్ ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్ సిరీస్ ఉంటాయి. వీటన్నిటిని ఉపయోగించుకోవడానికి మీరు యూనిఫామే మీకు డ్రీమ్ అయితే, పోలీస్ యూనిఫామే మీ కల అయితే, మీ కళను నెరవేర్చుకోవడానికి మీ కళ సహకారం సాధించుకోవడానికి మీరు ఖచ్చితంగా మీ దగ్గర ఎంత కంటెంట్ ఉన్నా మీలో క్లారిటీ పెరగాలంటే మీరు కమిట్మెంట్తో టెస్ట్ సిరీస్ని కనుక ప్రాక్టీస్ చేస్తేనే రేపటి విజయం సాధిస్తారు. నేను పదే పదే చెప్తాను మిత్రమా, ఇదే మాట. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిసవుతుంది. చాలామంది ఈ అంశం చాలా చిన్న లైట్గా తీసుకుంటారేమో, కానీ మనం ఎంత హార్డ్ వర్క్గా ఉంటే మన యొక్క డ్రీమ్ కూడా అంత సక్సెస్ఫుల్ రేట్ను ఉంటుంది. దాంట్లో భాగంగా మిత్రమా, ఇక్కడ మీకు అందించేటువంటిది ఏంటంటే, ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, రీజనింగ్కి మనము రైట్ సార్, రీజనింగ్ విషయంలో ఎలా స్కోర్ చేయాలి, ఈ టాప్ స్కోర్ ఎలా చేయాలంటే మాస్టర్, మనము 90+ 100% స్కోరింగ్ ఎలా రావాలి అంటే, మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్ ఇప్పటివరకు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ పోలీస్ వాళ్ళు నిర్వహించినటువంటి మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పైన, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించినటువంటి కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ ఎస్ఐ ఎగ్జామ్స్ కానీ, మరి ప్రీవియస్లో రీజనింగ్కి వెయిటేజ్ ఎలా ఉంది, క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంది, దాన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే మనము సబ్జెక్టు పైన ప్రాక్టీస్కి ఈజీగా పోతాం సార్. ఎగ్జాంపుల్గా మీకు కొన్ని నమూనాలు చూపించే ప్రయత్నం చేస్తాను సార్. కానిస్టేబుల్ వెయిటేజ్ సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా ముఖ్యంగా మనకు అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్కి ప్రిలిమ్స్లో 2016 సంవత్సరంలో ప్రిలిమ్స్లో 26 మార్కులు వచ్చినాయి, మెయిన్స్లో కూడా 26 మార్కులు వచ్చినాయి సార్. రీజనింగ్ విషయానికి వస్తే ప్రిలిమ్స్లో 25 మార్కులు వచ్చినాయి, అలాగే మెయిన్స్లో 24 మార్కులు వచ్చినాయి సార్. మరి సబ్జెక్ట్ యొక్క వెయిట్ చూడండి సార్, ఇంగ్లీష్ కానీ, తెలంగాణ మూమెంట్, హిస్టరీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, పాలిటీ కానీ, లేదా ఇంకా జనరల్ స్టడీస్ ఏవైనా సరే, మనం ఇప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ని మెయిన్గా జాబ్ను డిసైడ్ చేసేటువంటిది, మీ డ్రీమ్ను సక్సెస్ చేసేటువంటిది ఏదైనా ఉంది అంటే అది అర్థమెటిక్ రీజనింగ్. దానిపైన మీరు కరెక్ట్గా ఫోకస్ చేస్తే ఖచ్చితంగా జాబ్ కొడతారు. ఇప్పుడు మనం పోలీస్ కానిస్టేబుల్ వెయిటేజ్ చూస్తున్నాం. 2016లో 25 to 24 అంటే మనకు వాస్తవానికి మార్క్స్ ఎన్ని ఉంటాయంటే సార్, పేపర్ ప్యాటర్న్ ప్రకారము అందులో వెయిటేజ్ మనకు వాస్తవానికి ఎగ్జామ్లో 60 to 75 అని నోటిఫికేషన్లో ఉంటుంది. కానీ ఇప్పటివరకు నిర్వహించిన ఎగ్జామ్స్లో అన్నిట్లో కూడా 55 నుంచి 60 వరకే మన యొక్క అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించిన ప్రశ్నలు రావడమైంది. ఇప్పటి వరకు నిర్వహించినటువంటి మన తెలంగాణ ఏర్పడిన తర్వాత 3 పోలీస్ నోటిఫికేషన్స్ వచ్చాయి సార్. ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ, the Telangana police aspirants the previous aspirants are participated, or the notifications is given in the Telangana is at the year of 2016, 2018 and 2022 sir. మనం ఎవరైతే యూనిఫామ్ తొడగాలనుకుంటున్నారో, గ్రామీణ ప్రాంత వాళ్ళ, రూరల్ ప్రాంతమా లేకపోతే అర్బనా, సిటీ అనేది కాదు, నీ మైండ్ ఫిక్స్ కావాలి, నీ మనస్ఫూర్తిగా యూనిఫామ్ తొడగాలని రావాలి, నీకు ఖచ్చితమైన డ్రీమ్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ వైజ్గా వెయిట్ ఎంత ఉందని తెలుసుకుంటే
అదే మాస్టర్, ఎక్కడ మనం ఎక్కువగా కష్టపడాలి, ఎక్కడ ఈజీగా స్కోర్ చేయాలి, ఎక్కడి నుంచి నెంబర్ ఆఫ్ మార్క్స్ వస్తున్నాయనేది లాజిక్ కనుక తెలిస్తే మనం ఈజీగా ముందుకు వెళ్ళొచ్చు. సో 2016లో 26కి అర్థమెటిక్ వస్తే 25 రీజనింగ్ వచ్చినాయి. 2018లో 34 మార్క్స్ అర్థమెటిక్ వస్తే 20 రీజనింగ్ వచ్చినాయి. 2022లో 25 మార్క్స్ అర్థమెటిక్ వస్తే 26 మార్క్స్ రీజనింగ్ వచ్చినాయి సార్. అంటే ఎట్లా వస్తున్నాయి చెప్పండి సార్? 50% స్కోర్ వస్తుంది. 100% మనము ఒకవేళ కనుక అర్థమెటిక్ రీజనింగ్కి 100% స్కోర్ ఉంటే దాంట్లో రీజనింగ్ 50% స్కోర్ అప్రాక్సిమేట్లీ సుమారుగా ప్రతి ఎగ్జామ్లో 50% రీజనింగ్ వస్తుంది. అంటే రీజనింగ్ ఈజీగా, అక్కడ మ్యాథ్స్తో పని లేదు, సైన్స్తో పని లేదు, సోషల్తో పని లేదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్ లాజిక్స్, టిప్స్, ట్రిక్స్, కాన్సెప్ట్స్, కంటెంట్ నేర్చుకుంటే క్లారిటీగా ఖచ్చితంగా ఎవరైనా సరే స్కోర్ చేయగలిగిన సబ్జెక్ట్ ఏంటంటే రీజనింగ్ మాస్టర్. సో ఇది వెయిటేజ్ సంబంధించింది. మరి అలాగే మరి ఎస్ఐ మీద వెయిటేజ్ చూద్దాం. కానిస్టేబుల్ సంబంధించిన జాగ్రఫీ, ఎకనామీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇట్లా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన 2016, 18, 22లో ఎంత స్కోర్ వచ్చిందని మనం చూసినాం. రైట్ మిత్రమా, కానిస్టేబుల్తో పాటు మనం ఒకసారి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చూద్దాం సార్. సో మరి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విషయానికి వస్తే చూడండి, అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్కి ప్రిలిమ్స్లో మనకి ఎన్ని మార్క్స్ ఉంటుంది సార్ అంటే 100 మార్క్స్ ఉంటుంది. ఎంత మార్క్స్ ఉంటుంది సార్? 100 మార్క్స్. సో ఈ 100 మార్క్స్ 100%లోంచి చూడండి 2065లో 55 మార్క్స్ ఎస్ఐకి వస్తే 45 మార్క్స్ మనకు వచ్చినాయి సార్. అదే మెయిన్కి వస్తే చూడండి సార్ 100 అంటే 50% పక్కా, 50% మన రీజనింగ్ స్కోరు. మీకు ఇక్కడ మ్యాథ్స్ అని భయపడని అవసరం లేదు సార్. బద్రి సార్ క్లాస్ విన్నారంటే, ఒక్కసారి మన యొక్క కాన్సెప్ట్ విన్నారంటే, మన కంటెంట్ పైన క్లారిటీ పెంచుకున్నారంటే మీరు 100% స్కోరింగ్ చేయగలుగుతారు. సో మనకు చూడండి సార్, 2016లో 100 మార్క్స్, 2018లో 90 మార్క్స్, అలాగే 2022లో మోర్ దెన్ 100 చూడండి సార్, మోర్ దెన్ 100 వచ్చేసినాయి. అంటే మనము యావరేజ్గా 90+ ఉంటాం రీజనింగ్లో, 90+ ఉంటాయి అవుట్ ఆఫ్ 200 మార్క్స్లో. మరి అవుట్ ఆఫ్ 200లో 90 అంటే మీరే అర్థం చేసుకోండి సార్, 200లలో 90 మార్కులు కేవలం రీజనింగ్ నుంచి సాధించవచ్చు. అవుట్ ఆఫ్ 200 మార్క్స్ we can easily gain 90 marks from the reasoning part area, from the reasoning mental ability area. We should focus on reasoning, sir. So no need of maths, no need of other equation and allegations, just practice, sir. సో అందుకనే ఆ ప్రాక్టీస్ ఎక్కడ వస్తుందంటే మన యొక్క ఎస్ఐపిసి పోలీసు జాబ్ అడ్డా మన యాప్ ద్వారా నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ రాయండి. మీ కంటెంట్ పైన క్లారిటీ పెంచుకోండి, మీ యొక్క కాన్ఫిడెన్స్ను ముందుకు తీసుకురండి సార్. సో 2022లో మనం స్కోర్ చూస్తున్నాం సార్. సో ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ స్కోర్స్ను కూడా ఇప్పుడు మిగతా సబ్జెక్టులు ఎన్ని ఉన్నా కూడా, ఈ విధంగా ఉన్నా కూడా మాస్టర్ రైట్, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన చెప్తున్నాను సార్. సో స్కోరింగ్ 90+, అంటే ఇక్కడ పదే యూనిఫామ్ సర్వీసెస్కి ఒక మోటివేషన్ అవసరం ఏర్పడుతుంది అంటున్నాం. ఆ మోటివేషన్ ఏంటి సార్ అంటే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కోర్ ఎలా వస్తుంది, ఏ చాప్టర్ నుంచి మనకు ఎంత వెయిటేజ్ ఉంటుంది, ఆ వెయిటేజ్ కనుక తెలిస్తే ఒక యాస్పిరెంట్ తన యొక్క డ్రీమ్ని ఎలా సక్సెస్ చేస్తాడని చెప్తుంది సార్. మాస్టర్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, మన తల్లిదండ్రులను మించిన పెద్ద మోటివేటర్స్ ఎవరు లేరు సార్.
Nobody one motivator than to the our parents, sir. According to my knowledge, because you are the real aspirant. If you are a real aspirant, so your real motivator, according to my knowledge, is your parents, sir. మీ అమ్మ నాన్నలకు మించినటువంటి పెద్ద మోటివేటర్ ఎవరు లేరు సార్. వాళ్ళు ఇచ్చేటువంటి హార్డ్ వర్క్ నీ దాకా ఎలా ఉందనేది నీకు నువ్వే ఒక్కసారి విశ్లేషణ చేసుకో సార్. వి లర్న్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్. మనం ప్రకృతి నుంచి చాలా నేర్చుకుంటాం సార్. ప్రతి ప్రాణి తన మనుగడ సాగించడం కోసం తనకున్నటువంటి ఆయుధం ఏంటి సార్ అంటే శ్రమించడం. తనకున్నటువంటి బలం ఏంటంటే ఆలోచించడం. తనకున్నటువంటి జ్ఞానం ఏంటంటే ఉన్నతంగా ఎదగడం. మరి సొసైటీలో నీకు రెస్పెక్ట్ కావాలని ఉంది కాబట్టి, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఒక మంచి గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలనే నీ యొక్క ఆలోచన ఉన్నట్లయితే నీవు ఎంత హుందాగా ఉండాలో ఆలోచించు. నీవు ప్రస్తుతము ఏ పర్పస్ మీద ఉన్నావు అనేది ఒక్కసారి ఆలోచించు. ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ సార్ తమ యొక్క స్థాయిలో ఉన్నత గౌరవాన్ని కోరుకోవాలని చూస్తారు. ఎంతమంది గౌరవ స్థానాలు ఏ రకంగా పొందినా కూడా మన అందరికీ తెలుసు, ఒక్కసారి యూనిఫామ్ వంటి మీదకి వస్తే, ఒక్కసారి మన వంటి మీదకి యూనిఫామ్ వస్తే సొసైటీ రెస్పెక్ట్ ఎట్లుంటుందో మనమందరం కల్లారా చూస్తున్నాం. మరి అలాంటి రెస్పెక్టు నీకు దక్కాలా వద్దా? ఆ యూనిఫామ్ రెస్పెక్ట్ నీ వంటి మీద ఉంటే ఎట్లుంటుందో నీకు కావాలా వద్దా? ఒక్కసారి ఆలోచించు మిత్రమా. మన అందరికీ తెలుసు సార్, చాలామంది ఉన్నతమైనటువంటి విజయాలు సాధించినప్పుడు ఆ విజేతలను మాత్రమే చూస్తున్నాం, కానీ ఆ విజేతలు పడినటువంటి కష్టాలను మనము ఎందుకు గుర్తు చేయట్లేం కదా. మనందరము కూడా ఇప్పుడు ఉదాహరణకు మీరు బాహుబలి ప్రభాస్ అనగానే చాలా పెద్దగా చూస్తారు సార్, కానీ బాహుబలి నిర్మాణానికి కావాల్సినప్పుడు ప్రభాస్ గారు ఎంత డెడికేట్గా చేసి ఉంటారు. ప్రభాస్తో పాటు ఆ టీం అంతా ఎంత డెడికేట్గా వర్క్ చేసి ఉంటుంది కదా. లేదా మనం అందరం చెప్పుకుంటున్నట్టు మీకందరికీ తెలిసింది, భారతదేశంలో ఉన్నటువంటి సుసంపన్నమైన దేశాన్ని ప్రపంచ దేశాలు మన మీదకి దండయాత్రలు చేస్తున్నప్పుడు వాటిని అన్నిటినీ కూడా కాపాడుకుంటూ మన యొక్క వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడానికి మన భారతీయ ధర్మం ఎంత గొప్పగా ముందుకు పోతుందన్నది చూడాల్సింది ఉండేది. ఇవన్నీ కూడా మాస్టర్ ఒక రియల్ మోటివేషన్. మనము రేపటి లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడండి సార్. ఒక రెండు రాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నాయి. ఏమనంటే ఒక రాయి ఇంకో రాయితో చెప్తా ఉంది, నన్నేమో దంచుతారు నిన్నేమో మొక్కుతారు, నన్నేమో దంచుతారు నిన్నేమో మొక్కుతున్నారు ఎందుకు అని చెప్పేసి అడిగినప్పుడు ఆ రాయి, మొక్కించబడుతున్నటువంటి రాయి చెప్తా ఉంది ఈ దంచబడుతున్న రాయితో. ఒక శిల్పి మన ఇద్దరిని ఎంచుకున్నాడు, మన ఇద్దరిపైన తన ఆలోచనలు ప్రయత్నం చేశాడు. అద్భుతంగా తన యొక్క నైపుణ్యంతో ఆ శిల్పి మనల్ని శుతిమెత్తని రాళ్ళతో కొడుతున్నప్పుడు ఆ చెక్కేటువంటి క్రమంలో నేను ఆ బాధను ఓర్చుకున్నా. అందుకనే ఆ శిల్పి ఆ ఎన్ని దెబ్బలు కొట్టినా వాటిని నేను తట్టుకున్నా. ఆ శిల్పి చెక్కుతున్నసేపు నేను తట్టుకున్నా కాబట్టికే నాకు రూపం వచ్చింది. శిల్పి మరింత శ్రమించి నా రూపంలో దైవాన్ని నింపిండు. కానీ నువ్వేం చేశావు? శిల్పి ఒక దెబ్బ కొట్టంగానే వెంటనే బ్రేక్ అయిపోయాను. అక్కడే ఆలోచించు. అందుకనే నీవు రాయే నేను రాయే, కానీ నన్ను మొక్కుతున్నారు, నిన్ను కొడుతున్నారు. ఆ శిల్పి చాలా గొప్పడు, నిన్ను కూడా సమాజం నుంచి దూరం పెట్టలే, నా ముందే పెట్టిండు. సో కొబ్బరికాయ కొడుతూ ఉంటాం ఒక రాయి పైన, దానికి జీవితాంతం దెబ్బలు పడుతూనే ఉంటాయి.
ఈ రాయి మొదట్లో తట్టుకున్నది కాబట్టి ఆ రాయిని దైవంతో కొలుస్తూ ఉన్నాం. 2 రాళ్ళే సార్ కావచ్చు నీ దృష్టిలో, కానీ ఇక్కడ అందమైన శిల్పి గురువులు ఉన్నారు కదా, వాళ్ళు చిన్న చిన్న శృతి మెత్తని మాటలతో నేను చెక్కుతున్నప్పుడు మరి వాటిని నువ్వు ఎంతైతే తట్టుకొని నిలబడగలుగుతావో అంత ఖచ్చితంగా ఉత్తమమైనటువంటి మార్గాన్ని పోతామని ఆ రెండిటి యొక్క మార్గాలు. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే సార్, ఈ లక్షలాది మంది ఆస్పిరెంట్స్లో ఎవరైతే డెడికేట్గా వర్క్ చేసి తమ యొక్క కాన్సన్ట్రేషన్ని డ్రీమ్ వైపుకి వెళ్తారో రేపు మొక్కించబడే రాయి, దైవం ఉన్నటువంటి రాయి, శిల నుంచి శిల్పంగా మారుతావు, శిల నుంచి శిల్పంగా మారుతావు, లేకపోతే శిలలో కలిసిపోయి నువ్వు మరి అలాగే ఉంటావు. మరి ఆలోచించు మిత్రమా, ఒక శిలగా ఉంటావా, శిల్పంగా మారి ఈ సమాజాన్ని నీవు ఒక ఆదర్శప్రాయుడిగా అవుతావా అనేది ఒక్కసారి ఆలోచన చెయ్యి. యూనిఫామ్ అనేది ఎవరో ఇస్తే మన ఒంటి మీదకి వచ్చేది కాదు సార్. ఒక్క యూనిఫామ్ మన ఒంటి మీదకి వచ్చిందంటే ఈ సొసైటీ నిన్ను నమ్ముకొని చాలా ధైర్యంగా ఉంటుంది, నీ కుటుంబం ధైర్యంగా ఉంటుంది, నీవు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తావు. చాలా గొప్ప ఉద్యోగాలలో అద్భుతమైన ఉద్యోగం యూనిఫామ్. కావున మిత్రమా, సో తల్లిదండ్రుల నుంచి నేర్చుకోండి లేదా సమాజం నుంచి నేర్చుకోండి. ఒక రైతు ఒక 3 నెలలు 4 నెలల తర్వాత ఒక క్రాప్ను తీయడానికి ముందే ఊహించి తన శ్రమను ఆయుధంగా చేసి ఆ వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తే ఆ రైతు పడినటువంటి కష్టానికి భగవత్ సంకల్పం వచ్చి అద్భుతమైన పంటను చూస్తాం. అదే గాలికి వదిలేస్తే ఆ పంట మన చేరదు సార్. మన నోటికి ఈ 5 ఏళ్ల ముద్ద నోపడిపోతుందంటే ఎందరో రైతులు అహర్నిశలు కృషి చేస్తే మనకు ఈ ముద్ద లోపడి దిగుతాం సార్. మరి ఎప్పుడో రేపటి పంటను పొందడానికి ఆ రైతు ఎలాంటి ఆలోచన లేకుండా తన యొక్క డ్రీమ్, తన యొక్క డెడికేషన్, ఎప్పటికీ హార్డ్ వర్క్ నమ్ముకొని ఆయన పని చేస్తూ ఉండు కాబట్టి అద్భుతమైన పంటను తీయగలుగుతాడు. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. అందుకోసమే మాస్టర్, రేపు నువ్వు విజయం సాధించాలంటే ఖచ్చితంగా మన యొక్క ఆలోచనలు మార్చుకోవాలి, మనం ముందుకు వెళ్ళాలి. డ్రీమ్స్ మన యొక్క ఫుల్ఫిలప్ చేసుకోవాలంటే మన ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలి. అందుకనే మన దగ్గర కంటెంట్ ఎంత ఉంది, వాటిపైన క్లారిటీ ఎంత ఉంది, అవి ఎప్పటికప్పుడు మరి అప్డేటెడ్ వర్షన్లో మనం మార్చుకోవాలంటే మన కంటెంట్ పైన క్లారిటీ పెంచుకోవడానికి ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ రాయాలి. ఇప్పుడున్నటువంటి ట్రెండ్ తగ్గట్టుగా మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. సో మీ అందరికీ నా యొక్క రిక్వెస్ట్ సార్, ఖచ్చితంగా మీకు ప్రతి పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కంటెంట్ను క్లారిటీ ఇస్తూ, కాన్సెప్ట్ను పెంచుతూ, మీలో కాన్ఫిడెన్స్ని ఇస్తూ మన యొక్క SIPC జాబ్స్ అడ్డా ద్వారా ఖచ్చితంగా మిమ్మల్ని యూనిఫామ్ను తొడిగే విధంగా 100% యూనిఫామ్ తొడిగే విధంగా నా వంతు సహకారం అందిస్తా. ఎందుకంటే ఒక యూనిఫామ్ తొడిగిన ఒక ఎక్స్ పారామిలిటరీ సోల్జర్గా చెప్తున్నా, ఒక సోల్జర్ యొక్క మాటలు మీకు ఎంత ఉన్నతంగా ఉంటాయో రాబోయే రోజులు తెలుసు. మీ అందరికీ తెలుసు మాస్టర్, గత దశాబ్దం పైగా కాలంగా పోలీస్ యూనిఫామ్ తొడుగుతున్న ప్రతి మిత్రుడికి బద్రి సార్ బ్రాండ్ తెలుసు, బద్రి సార్ యొక్క ఆలోచన తెలుసు, బద్రి సార్ యూనిఫామ్ అంటే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అని తెలుసు. కాబట్టి బద్రి సార్ మీకు మాట ఇస్తాడు, ఖచ్చితంగా మీకు యూనిఫామ్ అంటే ఒక ఎంత అవసరమో మీకు గుర్తుండేటట్టు చేస్తాడు. యూనిఫామ్ నాకు కొత్త కాదు, కానీ నీకు యూనిఫామ్ ఒక జీవితం. సో నీవు యూనిఫామ్ తోడడానికి సిద్ధమైతే నేను నీకు ఎప్పటికీ సేవలు అందించడానికి సిద్ధమే. సో థ్యాంక్ యూ సో మచ్ మిత్రమా. జై హింద్, మీ బద్రి సార్.